సూర్య చంద్ర నక్షత్రాలను రూపించినప్పుడే కాలానికి సమయానికి సాదృశ్యంగా దేవుడు పెట్టాడంట. అందుకని బ్లడ్ మూన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వి టాక్ అబౌట్ ద సైన్స్. సో లెట్స్ ప్రే, లెట్స్ బీ కాషియస్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఈ వారం వస్తాడని నేను చెప్పట్లా, ఈ వారం రాడని నేను చెప్పట్లా. ఎప్పుడు వచ్చినా ఎత్తబడతానికి సిద్ధంగా ఉండడం మాత్రం చెప్తున్నా. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, కానీ వచ్చే సమయానికి సిద్ధపడి ఉండు. కానీ సూచనలు చూసుకుంటే జాగ్రత్తగా పెట్టుకుంటూ. కొన్నిసార్లు మా నాన్నగారు వస్తారంటే ఆయన హార్న్, బండి సౌండ్, పీప్ ఆ టర్నింగ్లో కొట్టి ఆ బండి టోన్ వచ్చిందా, డాడీ బండి వస్తుందేమో చూడు. కొన్నిసార్లు చూస్తే ఆయన కాదు, కొన్నిసార్లు ఆయన. అందుకని ఆయన రావట్లేదని ఇష్టం వచ్చినా కూర్చున్నా, వచ్చిన రై అంటారు, అది వేరు. అలర్ట్ అయ్యో బెటర్, తప్పేం కాదు. సో దేవుడు రాకొకరు కూడా వేచి ఉందామండి. కానీ ఒకటి మాత్రం తెలియజేస్తున్నాను, ఆయన రాకుండా వచ్చినప్పుడు అడిగేది ఒకటే, బీ వెరీ కేర్ఫుల్. ఫలం ఉందా? ప్రేమను బట్టి. అందుకని దేవుడు అక్కడ ఆ మాట చెప్పడం ముగించడం, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుందంట. ఇక మాటలు చెప్పాలంటే, ఇఫ్ యూ హ్యావ్ ద ఫ్రూట్, ద లవ్ ఆఫ్ గాడ్, ఆయన వచ్చే రోజున ఐఎమ్ రెడీ, నా దగ్గర ఫ్రూట్ ఉంది, నాకు భయం లేదు, వస్తే నేను వెళ్తానన్న షూరిటీ. దీనిని బట్టి తెలుసుకుంటారు, ఫలమును బట్టి. ఫలిస్తున్నారా? ఏ ఫలం ఉందో చూసుకోండి. ఆర్ యు గుడ్ ఫ్రూట్, నో ఫ్రూట్, బ్యాడ్ ఫ్రూట్ ఏంటో పరీక్షించుకోండి.